హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే ఒక సూపర్ అప్లికేషన్ తెచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో అయితే మీరు చిన్న చిన్న టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకుంటూ మీరు దీంట్లో ఫ్రీగా పేటిఎం మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని చూడండి, మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే దొరుకుతుంది. నా టెలిగ్రామ్ నేమ్ కూడా యూకే టెక్ తెలుగు అయితే ఉంటుంది మీకు. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది. దీంట్లో మీరు జాయిన్ అయిపోతే మీకు పేమెంట్ ప్రూఫ్ ఇంకా కొత్త కొత్త లూట్ ఆఫర్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. దానిపైన అయితే నేను ప్రెస్ చేస్తున్నా. చూడండి, ప్రెస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ నా ఈమెయిల్ తర్వాత మన పాస్వర్డ్ చేసి అయితే నేను లాగిన్ అయితే అయిపోవచ్చు. కాకపోతే మీరు దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ మీరు ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను మీకు. ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ సైన్ అప్ అని రాసింది చూడండి, దానిపైన మీరు ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ ఫామ్ అనేది ఇలా అయితే మీకు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా, మీ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇంటర్ రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. నా రిఫరల్ కోడ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే దొరుకుతుంది. ఆ రిఫరల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకి ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. రైట్ ట్రిక్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత కింద చూడండి, మనకి క్రియేట్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. చూడండి బటన్, దానిపైన ప్రెస్ చేస్తే మీకు మీ అకౌంట్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే నేను లాగిన్ అయితే నేను చూపిస్తాను మీకు. దీంట్లో ఎలా మనం మనీ ఎర్న్ చేసుకుందాం అనేది చూడండి. మనకి లాగిన్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది మనకి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. చూడండి, యువర్ అకౌంట్ ఈజ్ ద రీడ్ ద అలర్ట్ లిస్ట్, యు ఆర్ నాట్ కంప్లీటింగ్ ద టాస్క్ ప్రాపర్లీ అయితే చూపిస్తుంది. అంటే మనం ఏ టాస్క్ మీద కానీ ప్రెస్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఒక దీంట్లో 2-3 మినిట్స్ అయినా మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకు దీంట్లో మనీ అనేది వస్తుంది అనుకుని వీళ్ళైతే ఇక్కడ రాస్తున్నారు. ఓకేనా, అంటే మెన్షన్ చేసి ఉన్నారు. తర్వాత మీకు పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి చాలా రకాల టాస్క్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, నేనైతే ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకున్నా. చూడండి, మనకి ఇక్కడ స్టేటస్ వచ్చేసి మనకి సక్సెస్ అయితే ఉంది కదా. ఇక్కడ చూడండి, మనకి కింద అయితే మనకి పెండింగ్ అయితే కనిపిస్తుంది. చూడండి, అంటే నేను అనేది ఈ టాస్క్ అయితే నేను కంప్లీట్ చేయలేదు కాబట్టి పెండింగ్ అయితే చూపిస్తుంది. ఇలా మీరు ఎక్కువ టాస్క్ అనేది ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది. మీరు చాలా సింపుల్గా అయితే టాస్క్ అనేది ఓపెన్ చేసుకొని మీరు దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో చాలా ఎక్కువ అయితే ఉంది మనకి టాస్క్స్ అనేది. ఈ టాస్క్ మొత్తం అయితే మీరు కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకి అప్ టు 10 రూపీస్ అయితే చూపిస్తుంది. చూడండి, మనకి ఒక టాస్క్ కంప్లీట్ చేసుకుంటే మనకి అప్ టు 10 రూపీస్ అనేది వస్తుంది. చూడండి, నేను కానీ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకుంటే నాకు 1.5 రూపీస్ అయితే నాకు వచ్చేసింది. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది. టుడే ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 1.5 పైసా అయితే చూపిస్తుంది కదా. ఇలా మీరు కూడా దీంట్లో ఫ్రీగా అనేది పేటిఎంకే సెండ్ చేసుకుంటారు. చూడండి, ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టీమ్స్ కనిపిస్తుంది, వాలెట్ కనిపిస్తుంది, డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ చూడండి టీమ్ రిఫరల్స్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అయితే మన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే మనం షేర్ చేసుకుని అయితే దీంట్లో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ మనకి రిఫరల్ చేస్తే అయితే అమౌంట్ అయితే ఏం రాదు మనకి. కాకపోతే మనకి టీమ్ ఇన్కమ్ అయితే ఉంటుంది. టీమ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, మనం ఎంతమంది ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేస్తామో ఆ ఫ్రెండ్స్ని అయితే మనకి కొంత పర్సెంట్ అనేది మన వాలెట్లో అయితే యాడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే షేర్ చేసుకొని కూడా దీంట్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నా. చూడండి, బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఉత్తరాలని ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు ఎర్న్ చేసుకున్న మనీని ఎలా రెడీమ్ తీసుకోవాలో చెప్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ కేవైసీ కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ విత్డ్రాల్ వచ్చేసి
పేమెంట్ విత్డ్రాల్ అనుకుని అయితే కనిపిస్తుందిగా. మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ కేవైసీ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. మీకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ పేమెంట్ అయితే పేటిఎంలోకి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ పేటిఎం ఆప్షన్ ఒకటే అయితే కనిపిస్తుంది కాబట్టి దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా పేటిఎం అనేది సెలెక్ట్ అయిపోయింది కదా. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ అయితే అడుగుతుంది చూడండి, దానిపైన ప్రెస్ చేసి పేటిఎం అకౌంట్లో అయితే ఎలా అయితే నేమ్ ఉంటుందో సేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ పేటిఎం యూపీఐ కనిపిస్తుంది కదా, మీ యూపీఐ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసుకుంటే మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ విత్డ్రాల్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ విత్డ్రాల్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మీరు ఇక్కడ చూడండి, ద పేమెంట్ ప్రాసెస్ వర్కింగ్ డే మే టేక్ ఫ్రమ్ 24 hours to 72 hours అయితే కనిపిస్తుంది. అంటే మనం విత్డ్రా తీసుకున్న 24 hours లేదా 72 hours లోపలైతే పక్కగా పేమెంట్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు దీంట్లో జస్ట్ 10 రూపీస్ అయిపోగానే అయితే మీరు విత్డ్రా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 10 రూపీస్ అయిపోగానే అయితే మనకి ఇక్కడ అన్లాక్ అనేది అయిపోతుంది. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే విత్డ్రా దానిపైన ప్రెస్ చేస్తే మీకు విత్డ్రా ఆప్షన్ అనేది వస్తుంది. విత్డ్రా తీసుకుంటే మీకు ఇక్కడ చూడండి, మీకు 8.5 పైసా అయితే మీ అకౌంట్లోకి అయితే వస్తుంది. మిగతా అమౌంట్ అనేది వాళ్ళు ట్యాక్స్ రూపంలో అయితే కట్ చేసుకుని అయితే తీసుకుంటారు వాళ్ళు. తర్వాత మనకి ఇక్కడ చూడండి 98 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మనం 100 రూపీస్ సెండ్ చేసుకుంటే మనం ఇక్కడ విత్డ్రా అనేది అన్లాక్ అయిపోతుంది. ఈ అమౌంట్ కూడా మీరైతే విత్డ్రా అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీరు చాలా సింపుల్ టాస్క్సే ఉంటుంది దాంట్లో. మీకు ఆ టాస్క్స్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. పైన చూడండి మనకి 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ ఐకాన్లోకి అయితే వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కదా, మీరు ఇప్పుడు ఏం చేయాలి, స్క్రోల్ చేస్తే మీకు టాస్క్ అనేది కనిపిస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఏదో ఒక టాస్క్ మీద అయితే ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ స్టార్ట్ టాస్క్ అది కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ టాస్క్ అనేది ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కింద చూడండి, మనకి రాసింది ఇక్కడ కండిషన్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకి ఈ కండిషన్ అయితే మీరు చదువుకోండి. ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ టాస్క్ యూ విల్ గెట్ ఏ టాస్క్ ఆఫ్ 50 pages అయితే కనిపిస్తుంది. యూ హ్యావ్ టు వ్యూ ఈచ్ పేజ్ ఫర్ 30 seconds. అంటే మీరు ఒక పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ 30 seconds అయితే ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలా. ఇలా మీరు 50 pages అనేది 30 seconds అనేది ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఈ టాస్క్ అనేది మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది అనుకుని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టాస్క్ మనీ విల్ బి యాడెడ్ టు యువర్ వాలెట్ అయితే చూపిస్తుంది. తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఒక పేజ్ మీద కానీ మీరు ఇక్కడ చూడండి, స్టే మినిమం 1 minute ఆన్ లాస్ట్ పేజ్ అండ్ బ్రౌజ్ కనిపిస్తుంది. అంటే మీరు లాస్ట్ పేజ్ అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ పేజ్ అనేది ప్రెస్ చేస్తుంటారు కదా, మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా మీరు ఆ పేజ్లో అయితే 1 minute వరకు అయితే మీరు బ్యాక్ చేయకండి. అలా ఉండిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి నెక్స్ట్ టాస్క్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా మీరు 1 minute అయితే దీంట్లో వెయిట్ చేస్తే చాలు, మీకు ఆ టాస్క్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకేం చేయనవసరం లేదు దీంట్లో. ఇక్కడ చూడండి, మీకు స్టార్ట్ టాస్క్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే చాలు మీకు టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు చెప్పాను కదా. తర్వాత మీకు ఇక్కడ కండిషన్ అయితే చూపిస్తుంది చూడండి, మీరు టాస్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు జస్ట్ 3 to 4 minutes అయితే మీరు ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి ఆ టాస్క్ని. లేకుంటే మీకు మీ అకౌంట్ అనేది సస్పెండ్ అయితే అయిపోతుంది అని వాళ్ళైతే చెప్తున్నారు. కాబట్టి నేను ఈ టాస్క్ మీద అయితే స్టార్ట్ మీద ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే మీకు ఈ స్టార్ట్ టాస్క్ అని కంప్లీట్ చేసుకోవాలంటే మనకి మినిమం చాలా టైం అయితే పడుతుంది కదా, ఒక 5 minutes లేదా 10 minutes అయితే కంపల్సరీగా పడుతుంది. కాబట్టి మీకు వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. మీకు పేమెంట్ కూడా చూపిస్తుంది కదా, నేను 1.5 పైసా అయితే ఎర్న్ చేసుకున్నాను. జస్ట్ 2 minutes వెయిట్ చేసిన చాలు నాకు 1.5 పైసా అయితే వచ్చేసింది. ఇలా మీరు అన్లిమిటెడ్గా టాస్క్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ టాస్క్ మొత్తం అయితే మీరు కంప్లీట్ చేసుకుని అయితే మీరు ఎంత అమౌంట్ అయినా మీరు దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఒక టాస్క్ అయితే అప్ టు 10 రూపీస్ అయితే వస్తుంది. అంటే మీరు 10 రూపీస్ అంటే 10 రూపీస్ రాదు, అప్ టు అంటే 10 రూపీస్లో అమౌంట్ అనేది మీకు రావచ్చు, ఖచ్చితంగా అయితే వస్తుంది మీకు.
ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే నేను చెప్పాలనుకుంది. ఈ అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద పెట్టుకుంటే నేను ఇలాంటి చాలా జనంగా మంచి అప్లికేషన్స్ అనేది తెస్తుంటాను. మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి అప్లికేషన్స్ అనేది కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.